హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత మనోహర్. ఈరోజు అయితే నేను చెప్పాను కదా, గోదావరిలో స్నానం చేసి వచ్చాక మేమైతే పర్ణశాలకు అయితే బయలుదేరాము. ఇక్కడ మనకి ఆటోలు అయితే 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే మనకి అప్ వెళ్ళడానికి 20 రూపీస్ అనమాట, మళ్ళీ రావడానికి 20 రూపీస్, అదొకటి ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అప్ అండ్ డౌన్ హోల్సేల్గా మాట్లాడుకుంటే ఒక రేట్ అనమాట. మేమైతే అప్ అండ్ డౌన్కి మాట్లాడుకున్నాం, 1000 రూపీస్ పడింది. ఇంకోటి 20 రూపీస్తో వెళ్ళొచ్చు అనుకోవచ్చు. 20 రూపీస్ ఏంటంటే అక్కడికి వెళ్ళాక దింపేస్తారు, మళ్ళీ వచ్చేటప్పుడు మనకి ఆటోలు ఉంటాయి లేకపోతే లేదన్నమాట. సో అది మనకి తెలియదు. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే వాళ్ళు 3 ప్లేసెస్ అయితే కవర్ చేస్తామని చెప్పారనమాట. అందుకని మేము అప్ అండ్ డౌన్కి 2 కలిపి తీసుకున్నాము ఆటోనైతే. సో ఫస్ట్ మేమైతే ఇలా వెళ్ళామన్నమాట. ఇది ఫస్ట్ టెంపుల్ ఉంటుంది, దాని తర్వాత పర్ణశాల కుటీరం అని ఒకటి ఉంటుందన్నమాట. అదే మనకు శ్రీరామదాస్ సినిమాలో చూపిస్తారు కదా, ఆ సెటప్ అయితే అక్కడ ఉంటుంది. నేను చూపిస్తాను చూడండి, వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఫోన్స్ అయితే లోపలికైతే అలో చేయట్లేదు. సో నేనైతే కొంచెంగా తీసాను. టెంపుల్ అయితే అసలు తీయనివ్వలేదు. నార్మల్గా బయట వర్షన్ అయితే చూపిస్తాను చూడండి ఎలా ఉందో. స్టోరీ చెప్పండి కొంచెం. చెప్పే. లక్ష్మి. ఓకే. చెప్పే గిరి జరుగురు. రావణుడు భిక్షాన్ని దేవాలంటే సీతాదేవి భిక్ష చేయడానికి బయటికి రమ్మంటే సీతాదేవి రాదు. కాకపోతే మళ్ళీ సీతాదేవి మళ్ళీ గీత రావణుడు. రావణుడు వచ్చినాక సీతాదేవికి ఇక్కడ అద్దులే. ఏ ఆగండి, నేను ఒక్కదానే వస్తాను. మనకి ఇక్కడ గంగా గౌరీ సమితి శివాలయం అయితే ఒకటి ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడ హిస్టరీ ఏంటంటే, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నాను, నేను తప్పుంటే ఫస్టే క్షమించండి. చాలా మంది తెలిసిందే సీతారాములు అరణ్యవాసం చేశారు కదా 14 సంవత్సరాలు. అందులో లాస్ట్ 2 ఇయర్స్ అయితే ఇక్కడే అయితే అరణ్యవాసం చేశారంట. అందులో లక్ష్మణుడు అయితే సీతారాముల కోసం అయితే ఈ కుటీరాన్ని నిర్మించాడు, అదే మన పర్ణశాలని అయితే నిర్మించాడు. ఇక్కడే మన సీతాదేవి అయితే బంగారు లేడీ రూపంలో ఉన్న మారీచుడు అనే రాక్షసుని అయితే చూశారనమాట. దాన్ని కావాలని చెప్పంగానే రాముడు అయితే బయలుదేరాడు దాన్ని వేటాడడానికి. సో అప్పుడే రావణుడు అయితే భిక్షాటన చేసే రూపంలో వచ్చేసి సీతాదేవిని అయితే అపహరించుకుని వెళ్ళిపోతాడు. దీని కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ స్టోరీ లాగా రాసి చూపించారు చూడండి. దీన్ని చదివితే మనకి కంప్లీట్ స్టోరీ అయితే తెలిసిపోతుంది. అండ్ ఇక్కడ దగ్గరలోనే సీతాదేవి నివసించిన కుటీరము అండ్ తన పసుపు కుంకుమలకి సంబంధించింది అండ్ నారచీరలు ఆరేసిన ప్లేస్ ఇవన్నీ కూడా పక్కనే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వీడియోలో దాన్ని చూపిస్తాను. ఆ ప్లేస్ అయితే ఇక్కడికి దగ్గరలోనే ఉంటుంది. సో మామూలు అయితే ఇక్కడ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయాక అక్కడికి తీసుకెళ్లారనమాట.
ఇక్కడ ఈ రావి చెట్టు కింద అయితే హనుమాన్ విగ్రహం అయితే ఒకటి ఉంది. సో పర్ణశాలకి చాలా చాలా బాగుంది. చాలా వరకు ఏంటంటే లోపలికి వెళ్ళకుండా ఇలా మనకైతే కంచెలాగా వేశారనమాట పైప్స్ తోటి. సో లోపలికైతే అలో లేదు, ఎందుకంటే విగ్రహాలు ముట్టుకుంటారనేసి లోపలికైతే అలో లేదనమాట. సో మేము వెళ్ళినప్పుడు కూడా సేమ్ ఇలానే ఉంది. సో ఫైనల్గా బయటకు వచ్చాక టెంపుల్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో మేము ప్రసాదం తీసుకొని ఇంకా బయలుదేరాము ఇక్కడ నుంచి. సో ఇక్కడ నుంచి వెళ్తుంటే గోదావరి చూడండి చాలా అద్భుతంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడ చాలామంది బోటింగ్ కూడా చేస్తారంట. సో మేమైతే చేయలేదు. సో చూపిస్తాను చూడండి ఎంత బాగా కనిపిస్తుందో గోదావరి అయితే. ఇక్కడ వాళ్ళు దీన్ని శబరి తీర్థం అని కూడా అంటారంట. సో సూపర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ మనము సీతమ్మ వారు ఆరేసిన నారచీరల ప్లేస్కి అయితే వెళ్తున్నాము. సో అదైతే నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా చూపిస్తాను. అండ్ ఈ వీడియో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా షేర్ కూడా చేయండి.